జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఎందుకు నిర్వహిస్తారు? రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న ఆవిష్కరించబడింది కనుక. థర్మల్ అయోనైజేషన్ సూత్రాన్ని ప్రతిపాదించిన వారు భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా. ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ సినిమాను ఎవరి జీవితం ఆధారంగా తెరకెక్కించారు? ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని సవరించి కొత్త సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జయంత వి నర్లీకర్, ఫ్రెడ్ హోయిల్. అణుశక్తి పితామహుడు ఎవరు? జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఒట్టో హాన్. భారతీయ అణుశక్తి పితామహుడు ఎవరు? హోమీ జే భాభా. ఏ రంగాలలో విశేష కృషి చేసిన వారికి హోమీ జే భాభా పురస్కారాన్ని ఇస్తారు? అణుశక్తి, అణుభౌతిక శాస్త్రం, కాస్మిక్ కిరణాల పరిశోధన. జగదీష్ చంద్రబోస్, హరగోవింద్ ఖురానా, హోమీ జే భాభా, సివి రామన్. వీరిలో ఎవరు బయాలజీతో పాటు ఫిజిక్స్లో కూడా పరిశోధనలు చేశారు? జగదీష్ చంద్రబోస్. భారతదేశ మొదటి అణుబాంబు రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాజా రామన్న. భారతదేశ మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మొట్టమొదటి కృత్రిమ జన్యువును ప్రయోగశాలలో సంశ్లేషణ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన శాస్త్రవేత్త డాక్టర్ హరగోవింద్ ఖురానా. ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావాన్ని కనుగొన్నవారు హెన్రిచ్ హెర్ట్జ్. విమానాన్ని కనుగొన్నవారు రైట్ బ్రదర్స్. ఎయిర్ కండిషనర్ను కనుగొన్నవారు విల్లిస్ క్యారియర్. బ్రెయిలీ సిస్టమ్ ఆవిష్కర్త లూయిస్ బ్రెయిలీ. ఆధునిక చలనచిత్ర రంగానికి సినిమా ప్రొజెక్టర్కు పునాది వేసిన వారు ఫ్రాన్స్కు చెందిన లూయిస్ లూమియర్, ఆగస్ట్ లూమియర్ బ్రదర్స్. మొదటి థర్మోప్లాస్టిక్ అయిన సెల్యులాయిడ్ను కనుగొన్నవారు అలెగ్జాండర్ పార్క్స్. రంగుల ఫోటోగ్రఫీ ఆవిష్కర్త గాబ్రియల్ లిప్మన్. డీజిల్ ఇంజిన్ ఆవిష్కర్త రొడాల్ఫ్ డీజిల్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆవిష్కర్త అలెసాండ్రో వోల్టా. అయస్కాంతం సహాయంతో విద్యుత్ ప్రవాహాన్ని సృష్టించవచ్చునని నిరూపించిన వారు మైకేల్ ఫారడే. ఎలివేటర్ లేదా లిఫ్ట్కు సేఫ్టీ బ్రేక్ వ్యవస్థను కనుగొన్నవారు ఎలిషా ఓటిస్. ఉష్ణోగ్రతను కొలవడానికి వాడే ఫారెన్హీట్ స్కేల్ను కనిపెట్టింది డేనియల్ గాబ్రియల్ ఫారెన్హీట్. గ్రామోఫోన్ ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్.